సంగారెడ్డి జిల్లాలోనూ అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది హైడ్రా. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హెచ్ఎంటీ కాలనీ, వారీనగర్ 323, 324, 329 సర్వే నంబర్లను నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఉదయం నుంచి హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతల్లో పాల్గొంటున్నారు. ఈ నిర్మాణాలు ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అని తెలుస్తుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నెంబర్లు 323, 324, 329 ఇవన్నీ పట్టా నెంబర్లు. దీంట్లో బఫర్ ఏరియా మరియు ఎఫ్టీఎల్ ఏరియాలో కాంపౌండ్ వాల్ కట్టి కొన్ని ఇండ్లు స్ట్రక్చర్స్ కట్టి ఉన్నాయి. ఇవి మనం లాస్ట్ వీక్ మనం హైడ్రా నుంచి ఐజీ సార్ వచ్చారు, కమిషనర్ వచ్చారు, విజిట్ చేసి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మనం హైడ్రా డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి హౌజెస్, కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము. హౌజెస్ని డిమాలిషన్ చేయడం జరిగింది. మేము అమీన్పూర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరగకూడదని అందరినీ కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మనం ఇరిగేషన్ డిఈ గారు ఉన్నారు, మీరు సర్వే చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసేసుకోవాల్సిన కోరుతున్నాము. పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం 4 స్టోరీ ఏరియాలో కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనాథరాజుడు మన వాల్స్ కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, గుర్తించాము. వాటిని ఈరోజు ఎన్నైతే ఎన్క్రోచ్మెంట్స్ మరియు వాల్స్ అన్ని తొలగిస్తున్నాము. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు ఉన్నటువంటి ఏరియా, అదేవిధంగా ఇంకా దీనికి మధ్యలో ఉన్నటువంటి నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినవి కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది. రైట్, ఇక గ్రేటర్ సిటీలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, సిటీలో ఎక్కడెక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి? ఎస్, హైడ్రా ఆధ్వర్యంలో ప్రస్తుతం 3 చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒకటి అమీన్పూర్, రెండోది మాదాపూర్, మూడవది దుండిగల్. అమీన్పూర్లో కొంత ప్రశాంతంగానే కూల్చివేతలు జరిగినప్పటికీ మాదాపూర్తో పాటు దుండిగల్లో కొంత స్థానిక జనం దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం దుండిగల్కి సంబంధించినటువంటి అప్డేట్ గమనిస్తే, ఇది కత్వా చెరువు. గతంలో 139 ఎకరాలు ఉందని ఒకరు, 160 ఎకరాలు ఉందని ఒకరు, ఇట్లా అనేక మంది అనేక విధాలుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ చెరువు అనేది చాలా వరకు కుంచుకుపోయింది. సరే, ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఇది చాలా వరకు కుంచుకుపోయింది. ఈ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, ఈ కత్వా చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మించినటువంటి బిల్డింగ్లను అధికారులు ప్రస్తుతం కూల్చేస్తున్నారు. అయితే ఇక్కడ 2 వర్షన్లు, ఒకటి జనంకి సంబంధించినటువంటి వర్షన్, దాంతోపాటు అధికారులకు సంబంధించినటువంటి వర్షన్. నేను మొదటగా అధికారులకు సంబంధించినటువంటి వర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారు అని స్థానికులు అడుగుతున్నప్పుడు, ఒకటి ఇక్కడ చెరువు ఉంది, చెరువు దగ్గర నిర్మాణాలు చేయాలంటే మొదటగా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు కానీ, హెచ్ఎండిఏకి సంబంధించిన వాళ్ళు కానీ ఇళ్ల నిర్మాణం కోసం పర్మిషన్ ఇస్తారు. అట్లాంటిది ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోకుండా ఎట్లా నిర్మాణాలు చేస్తారు అనేది అధికారుల వర్షన్. సో దానికి అనుగుణంగా 2020 నుంచి ఇది కోర్టులో ఉంది. ఇప్పుడు నోటీసులు కొత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకే నేరుగా వచ్చి కూల్చేస్తున్నాము అని అధికారులు చెప్తున్నారు. కానీ స్థానిక జనం వర్షన్ మాత్రం రీసెంట్గా ఇక్కడ మనం ఇది చూడవచ్చు, ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇవి ఇంకా కాలేదు, అంటే కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. ఇంకా కొంతమంది గృహప్రవేశం చేసుకున్నప్పటికీ ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే నిర్మాణం చేసుకొని తొందరలో ఇళ్లకు వెళ్దాము అని ముహూర్తాలు కూడా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ అట్లాంటి ఇళ్లను కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి సామాన్లు అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఇక మనం ఈ ఇంట్లో చూస్తే ఈ ఇంటికి సంబంధించిన ఫ్రిడ్జ్ని బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి కొంత టైం ఇస్తున్నారు. ఇక స్థానికులు ఉన్నారు. అన్న, ఏంది మీరు ఇక్కడ ఇల్లులు ఎప్పుడు కొన్నారు?
మేము 2020లో కొన్నాము. 2020లో కొన్నారు. ఇప్పుడు ఇప్పటికైనా సరే అంటే అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ చెరువుకి కత్వా చెరువుకి సంబంధించిన FTL బఫర్లో నిర్మించారు అని చెప్తున్నారు. మీకు FTL బఫర్ క్లారిటీ లేకపోయినా సరే అధికారులకైనా క్లారిటీ ఉందా? బఫర్ ఎంత, FTL ఎంత, ఎంతవరకు కూలుస్తారు అని? మాకు క్లారిటీ ఉంది. 2022లో ఒకసారి వచ్చి ఒక వీలా డెమోలేషన్ చేశారు ఆల్రెడీ. అప్పుడు మార్క్ చేశారు 55 వీలా, 16, 17, 18, 19 వరకు మార్క్ చేసి ఆల్రెడీ మార్క్ ఉంది. అప్పటి నుంచి ఎవరు ఇంకా మన బిల్డర్ కూడా సేల్ చేయలేదు, ఎవరు కొనలేదు కూడా, దానికి ఒక ఇటుక కూడా పెట్టలేదు. అయితే అందరూ మైండ్లో ఫిక్స్ అయిపోయిందంటే ఇదే బఫర్ జోన్ అని. మరి ఈ రోజు వచ్చి మొత్తం బఫర్ జోన్ అని కొలగొట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు మైండ్లో మీరు సొంతంగా అనుకోవడం ఒకటి, వాస్తవ పరిస్థితుల్లో ఇంకోటి ఉంటుంది, అధికార లెక్కల ప్రకారం ఒకటి ఉంటుంది. ఆ అధికారిక లెక్కల ప్రకారం కానీ వాస్తవ పరిస్థితులు కానీ ఇరిగేషన్ వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళతో మీరు కన్సల్ట్ అయినరా అనేది నేను అడుగుతున్నా. లేదు, అట్లా నాకు తెలియదు. మరి ఇప్పుడు సింపుల్గా అంటే ఇండైరెక్ట్గా మీరే ఒప్పుకున్నట్టు కదా ఇప్పుడు ఇవన్నీ బఫర్లో ఉన్నట్టు. ఇప్పుడు బఫర్ ఉంది అని వాళ్ళు మార్క్ చేస్తున్నారు, ఇంకా ముందు బఫర్ లేదు. ఓకే, బేసిక్గా ఏ చెరువుకైనా సరే ఇంత మీరు అంటే చెరువు నిండి నీళ్ళు ఎంత వరకు పోతాయో అంత FTL, ఆ చెరువు ఎన్ని ఎకరాల్లో ఉందో దాని మీద బఫర్ ని పెడతారు, అంటే బఫర్ ని కేటాయిస్తారు. అది ఐడియా లేదా మీకు? ఇప్పుడు రకరకాలు చెప్తున్నారు. ఈ చెరువు అనేది 160 ఎకరం చెప్తున్నారు, ఇంకా ముందు లేదు. FTL అనేది బఫర్ జోన్, వాటర్ లెవెల్ నుంచి 30 మీటర్ అంటే 100 ఫీట్ FTL, అక్కడి నుంచి 30 మీటర్ బఫర్ జోన్. అయితే అదే బఫర్ జోన్ అని అనుకున్నాం. అందుకనే అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు వరకు ఏ కన్స్ట్రక్షన్ చేయలేదు. ఈ రోజు కొత్తగా వచ్చి మొత్తం మార్క్ చేస్తున్నాం, ఏ మొత్తం బఫర్ జోన్ అంట, FTL అంట. ఏ నోటీస్ ఇవ్వలేదు, మాకు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు సరే 2 ఇయర్స్ తర్వాత అప్పుడు డెమోలేషన్ చేశారు కదా, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదా, అది ఆపాలి కదా. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాము. అంటే కొన్ని ఇప్పుడు గతంలో ఎందుకు కూల్చలేదు అంటే కొంత అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే ప్రభుత్వ వైఖరో తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, చెరువులను కాపాడాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది, హైడ్రాని ఏర్పాటు చేసింది. సరే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు మీ బిల్డర్ని అడగలేదా, బిల్డర్ని పట్టుకోలేదా, ఆయన మాట్లాడే ప్రయత్నం చేయలేదా? ఏం అడగలేదు, బిల్డర్కి ఏమి అడగలేదు, బిల్డర్కి ఏమి నోటీస్ చేయలేదు, కనీసం ఓనర్లకి కూడా నోటీస్ ఇవ్వలేదు. మీరని అడిగిరా? మా ఇల్లు కూల్చేస్తున్నారు, మీరు కరెక్టే కట్టినారా? ఇప్పుడు అడుగుతాం కదా, బిల్డర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఇప్పుడు మొత్తం ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని కూల్చేసారన్న? ఇప్పటికి అయితే 5 కులగొట్టారు, ఇంకా కులగొడతా అంటున్నారు. మొత్తం 27 కులగొడతా అంటున్నారు. సో మనము ఇగో ఇవి విల్లాలు మొత్తము ఇక్కడ నిర్మిస్తున్నటువంటి విల్లాలకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే మొత్తం ఇగో ఇటువైపున కూడా ఎగ్జాక్ట్గా నేను చూపించేది ఇది FTL లెవెల్కి వస్తుంది. ఈ విల్లాతో పాటు ఇటువైపు ఇంకో పక్కన ఈ 2 FTL, మిగతావి ఇటువైపు వచ్చేటివేమో బఫర్లో వస్తాయి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ రెండిట్లో కూడా ఒకటి కూల్చేశారు, ఇంకా సగం మాత్రమే కూల్చారు, ఇంకా మిగతావి కూల్చాల్సి ఉందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరోవైపు మనము ఇగో ఆ ఇళ్ళ మీద మార్కింగ్ మనం ఒకసారి గమనించవచ్చు. ఆ మార్కింగ్కి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా దాదాపుగా మరో 25 నుంచి 27 విల్లాల మీద బఫర్ వస్తుంది, బఫర్లో నిర్మించారు, వాటిని కూల్చి వేస్తాము తొందరలో అనేది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి, డిఫరెంట్ వర్షన్. ఒక మీదేమో ఎట్లా కూలుస్తారు, పర్మిషన్లు తీసుకున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నామని మీరు, వాళ్ళేమో అధికారులేమో ఇది బఫర్లోకి వస్తుంది, చెరువుని కాపాడడం ప్రభుత్వ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించి ఇరిగేషన్ NOC లేదనేది వాళ్ళు చెప్తా ఉన్నారు, వాస్తవమేనా? సబ్జెక్టు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటే హైడ్రా అనేది ఏ లక్ష్యంతో అయితే పెట్టారో లక్ష్యం కరెక్ట్. ఏంది, చెరువుల్ని కాపాడాలా, కబ్జాకు గురి కాకుండా చూడాలా, నల్లాలు కబ్జా కావద్దు, గవర్నమెంట్ అసెట్స్ కబ్జా కావద్దు, లక్ష్యం బాగానే ఉంది. కానీ దాంట్లో కూడా ఒక ప్రయారిటైజేషన్ ఉండాలా, ఒక స్ట్రాటజిక్గా ఉండాలా, ఒక హ్యూమన్ యాంగిల్ ఉండాలా. ఫస్ట్ కబ్జా పెట్టింది నాలాల్లోనూ చెరువుల్లోనూ కమర్షియల్ కాంప్లెక్సెస్, బిల్డింగ్స్, కన్వెన్షన్ సెంటర్స్, ఫంక్షన్ హాల్స్, గెస్ట్ హౌస్, ఫామ్ హౌసెస్, వీటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టాలా. సామాన్య ప్రజానీకం ఏ పాపం చేశాడని వీడు డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, ఒక మధ్యతరగతి వాడు. మీరు అన్నట్టు ఎందుకు కొనుక్కున్నాడు, తెలిసి ఎవడో కొనడు, తెలియక కొనుక్కున్నాడు. తెలిసి కొనాలంటే ఫస్ట్ నేను కొనే ముందే ఇది బఫరు, ఇది FTL అని బోర్డులో ఏమైనా ఇండికేషన్ పెట్టారా? పెట్టనప్పుడు సామాన్య మధ్యతరగతి కొనుక్కునేటప్పుడు అది బఫరో FTL ఎట్లా తెలుస్తుంది?
నంబర్ 1. నంబర్ 2, పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్ఓసీస్ ఉన్నాయి, ఇరిగేషను, హెచ్ఎండిఏ 10 మంది దగ్గర పర్మిషన్స్ తీసుకొని బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశాడు. పర్మిషన్స్ అన్నీ చూసుకొని మధ్యతరగతివాడు కొనుక్కుంటాడు. ఆ పర్మిషన్స్ ఇచ్చినోడిది తప్ప, కొన్నవాడిది తప్ప. పాపం వాడిది, శాపం వీడిదా, కొన్నవాడిదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక పాలసీ మ్యాటర్ తీసుకోవాలా. పెద్ద పెద్ద భూ కబ్జాదారుల నుంచి ముందు రక్షణ కల్పించాలి చెరువులకి. మధ్యతరగతి లో క్లాస్ పీపుల్ దగ్గరికి ఇళ్ళు పడగొట్టేటప్పుడు ఒక పాలసీ మ్యాటర్ తీసుకొని వాళ్ళ కాంపన్సేషన్ ఎవరిస్తారు? ఆ పర్మిషన్ ఇచ్చిన వాడి పరిస్థితి ఏంది? ఓన్లీ కేసులు పెడితే సరిపోదు కదా. మరి పైసలు ఇన్వెస్ట్మెంట్ లాస్ మధ్యతరగతిని ఎట్లా కాంపన్సేట్ చేస్తాం? దీని మీద ఒక పాలసీ తీసుకురావాలా, విధి విధానాలు రూపొందించాలా. ఇవన్నీ మీరు కొనే ముందు అంటే 2021లో ఏమో కొన్నట్టున్నారా? 2020 నుంచే కోర్టులో కేసు ఉందంట. కోర్టులో కేసు ఉంది, కానీ పర్మిషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఇది బఫర్ జోన్ అని తెలియక, ఎఫ్టీఎల్ అని తెలియక కొన్నవాడు కొంటాడు కదా. వాడికి తెలిసే అవకాశం ఎక్కడుంది? గవర్నమెంట్ ఆ ఏర్పాట్లు చేసిందా? ఎఫ్టీఎల్ ఇది కొనొద్దని బోర్డు పెట్టారా? ఎట్లా తెలుస్తుంది? సో ఫస్ట్ మధ్యతరగతి ఇళ్ల మీదకి వచ్చినప్పుడు వాడి ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది కాబట్టి కాంపన్సేషన్ విధి విధానాలు ఒకటి ఫ్రేమ్ చేయాలి, పాలసీ మ్యాటర్. అక్కడ అట్లా కాకుండా చేస్తే మధ్యతరగతి లో క్లాస్ ప్రజల నుంచి రివర్స్ వస్తే లక్ష్యం దెబ్బతింటుంది, హైడ్రా లక్ష్యం. అది దెబ్బ తినకూడదని నా ఆవేదన. సో ఇది అధికారుల వర్షన్, సామాన్య జనాల వర్షన్ అయితే చూసాము. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా కానీ రాబోయే రోజుల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకుందని చూడాల్సి ఉంది. కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మించినటువంటి విల్లాలను అయితే ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. ఇప్పటివరకు 5 విల్లాలను కూల్చివేశారు. రాబోయే టైంలో మరో 25 నుంచి 27 విల్లాలను కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, హైడ్రా అధికారులు, పోలీస్ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.